హాయ్ హలో అందరికీ. ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన పాతకాలం నాటి వంట రాజమండ్రి ఫేమస్ పాలముంజలు చేశాను. వీటిని రవ్వ పూర్లు అంటారు మా సైడు. ఈ రవ్వ పూర్లు తయారు చేసుకోవడానికి పచ్చి కొబ్బరిని ఇలా కొబ్బరికాయని తురిమేసుకుని ఇలా 2 కప్పులు కొబ్బరి తురుముని 1 కప్పు బెల్లం తురుముకుని 1 కప్పు వేసుకుని ఇలా కొబ్బరి లౌజ్ చేసుకోవాలి. ఉండ అయ్యేంత వరకు స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. తర్వాత మరొక కడాయిలో 1 కప్పు పాలు 2 కప్పుల వాటర్ తీసుకుని ఆ పాలని మరిగించుకుందాం. చిక్కటి పాలే పోస్తాను నేను. పాలు బదులు నీళ్ళైనా వేసుకుని మరిగించుకోవచ్చు. పాలైతే పాల ముంజలకి ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఆ పాలు మరిగిన తర్వాత ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని ఈ రవ్వని వేసుకుని రవ్వ ముద్ద అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నెయ్యి వేసుకుని ఇలా స్మూత్గా చేత్తో కలిపేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న కొబ్బరి బెల్లం లడ్డూలాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న రౌండ్ బాల్స్లా ఉండాలి. మనం రవ్వ మిశ్రమాన్ని ఇలాగ చేత్తో తడి చేసుకుంటూ ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇలా పల్చగా చేసుకుని, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుని ఈ కొబ్బరి ఉండ పెట్టుకుని ఇలా రౌండ్గా బూరెల్లాగా చేసుకోవాలి. హోల్స్ అవి పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. వీటిని నూనె కానీ నెయ్యి కానీ వాటర్తో కానీ చేసుకోవచ్చు. తడి చేసుకోవాలంటే ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, రెడీ అయిపోయాయి రౌండ్ బాల్స్ లాగా పాలముంజలు. ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. ఎంతో రుచికరంగా పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడే పాలముంజలు రెడీ అయిపోయాయి. మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి